రీసెంట్ గా మొబైల్ ప్రైసెస్ అనేవి పెరగడం జరిగింది కదా. సో అలాగే మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ కూడా పెరగబోతున్నాయి అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి కదా. సో ఇలాంటి టైంలో జియో యూజర్స్ కి జియో నుంచి ఒక కొత్త అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జియోలో 10 సంవత్సరాల యానివర్సరీ కంప్లీట్ అయినందుకు జియో ప్రైమ్ అనేది తీసుకొచ్చారు. సో జియో ప్రైమ్ లో మీరు గనక వన్ టైం 300 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే 1 ఇయర్ పాటు జియోలో ప్రైస్ అనేది లాక్ చేసుకోవచ్చు అనమాట. జియోలో 299 రూపీస్ ప్లాన్ ఉంది కదా. ఈ ప్లాన్ అనేది డిసెంబర్ తర్వాత ఒకవేళ ఇంక్రీజ్ అయింది అనుకోండి, మీరు జియో ప్రైమ్ మెంబర్స్ అయితే కనుక జియోలో 299 రూపీస్ కే మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి మీరు జియో హోమ్ కనెక్షన్ గానీ జియో పీసీ గానీ తీసుకుంటే మీకు 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వోచర్ అనేది వస్తుంది. మీరు ఆ టైంలో రీడీమ్ చేసుకోవచ్చు. సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి మీ ఫ్రెండ్స్ లో గానీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఎవరైనా కొత్తగా జియో సిమ్ అనేది తీసుకుంటే మీకు 300 రూపీస్ వోచర్ వస్తుంది అనమాట. ఆ వోచర్ ని రీడీమ్ చేసుకోవచ్చు. థర్డ్ బెనిఫిట్ వచ్చేసరికి మీకు జియోలో కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది కదా. సో మీరు జియో ప్రైమ్ మెంబర్స్ అయితే కనుక మీకు ప్రీమియం సపోర్ట్ అనేది ఉంటుంది. ఫాస్ట్ గా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మీకు ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసరికి జియోకి సంబంధించి కొత్త ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఏదైనా లాంచ్ అయితే మీకు ఎర్లీ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ఎయిర్టెల్ లో 299 రూపీస్ ప్లాన్ అనేది రిమూవ్ చేసి 349 రూపీస్ కి ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. అదే జియోలో చూస్తే మీరు జియోలో 299 రూపీస్ ప్లాన్ అనేది కంటిన్యూగా వీళ్ళు రన్ చేస్తున్నారు అనమాట. 299 ప్లాన్ కనుక మీరు ఒకసారి చూస్తే మీకు 28 డేస్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది. డైలీ 1.5 GB డేటా వస్తుంది. మీకు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది యాక్సెస్ ఉంటుంది. జియో క్లౌడ్ కు సంబంధించి 5 GB స్టోరేజ్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. జెమినీ ప్రో సబ్స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్ లో మీకు వస్తుంది అనమాట. ఈ జియో ప్రైమ్ అప్డేట్ కి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి.